ఊరూరు తిరుగుతాం, పల్లె పల్లె తిరుగుతాం, సిద్దిపేట అంతా తిరుగుతాం, మీ బట్టలు ఇప్పి మిమ్మల్ని బజార్లో నిలబడతామనేటువంటి విషయాన్ని మనవి ఇలా హరీష్ రావు గారి మీద దాడి అంటే అదేదో భయపడో ఇంకోటో మనం చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చేటప్పుడు వాళ్ళ కాన్వాయ్ వస్తా ఉన్నది, 30-40 కార్ల మరి హనుమంతరావు గారు వస్తా ఉన్నారు. మాకు అనిపించింది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మనల్ని కొట్టడానికే ఇటువంటి కాన్వాయ్ తీసుకొచ్చి ఆ రోజు హరీష్ రావు గారి మీద మన సిద్దిపేట ఉద్యమకారుల మీద దాడి చేసిన సంగతి మేమెవరం మరవలేదు. బిడ్డ అన్ని లెక్కలు రాస్తున్నాం అనేటువంటి విషయాన్ని మైనంపల్లి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మైనంపల్లి అడ్డా కాదు ఇది, తెలంగాణ ఉద్యమకారుల అడ్డా, ఇది హరీష్ రావు అడ్డా, తెలంగాణ ఉద్యమాల గడ్డ అనేటువంటి విషయాన్ని మరవద్దని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టండి. కానీ అడిగిన వాళ్ళ మీద దాడి చేసి మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా మీ వెంట పడతాం. మా హరీష్ అన్న నాయకత్వంలో ఊరూరు తిరుగుతాం, పల్లె పల్లె తిరుగుతాం, సిద్దిపేట అంతా తిరుగుతాం, మీ బట్టలిప్పి మిమ్మల్ని బజార్లో నిలబడతామనేటువంటి విషయాన్ని మనవి చేస్తాం.